వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం మొత్తం కూడా హర్మూజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని ఇరాన్ ఈ వార్ హీట్ని ప్రపంచ దేశాలకు తాకేలాగా చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి హర్మూజ్ జలసంధి దగ్గర టోల్ ఫీజు వసూలు చేయడానికి ఇరాన్ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇరాన్ పార్లమెంటు సెక్యూరిటీ కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ జలసంధి గుండా ప్రయాణించేటువంటి నౌకలపైన ఇక్కడి నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేయబోతుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని కూడా చెప్తున్నారు. అయితే ఎంత వసూలు చేస్తారు? హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ కూడా అయిపోయింది. ఒక్కో చమురు ట్యాంకర్ పైన కూడా గరిష్టంగా సుమారుగా 19 కోట్ల రూపాయలు మన కరెన్సీలో చెప్పాలంటే, వాళ్ళు రియాల్స్లో కట్టాలని చెప్తున్నారు, అంటే ఇరాన్ కరెన్సీలోనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 19 కోట్ల రూపాయలు, అంటే 18,90,00,000 రూపాయలు సుమారుగా ఒక్కో చమురు ట్యాంకరు కట్టాల్సి ఉంటుంది ఆ మార్గం గుండా రావాలి అంటే. ఇప్పటికే దాదాపుగా ఒక 26 నౌకల దగ్గర ఈ టోల్ ఫీజు వసూలు చేసినట్టుగా కూడా ఇరాన్ చెబుతూ ఉంది. దీనికి అమెరికా రెస్పాండ్ కూడా అయింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తోంది, దీన్ని మేము అడ్డుకుంటామని కూడా చెప్తున్నారు. మార్కో రూబియో రెస్పాండ్ అయ్యారు. అలాగే ఈ టోల్ ఫీజు వసూలు చేయడాన్ని G7 దేశాలు కూడా తప్పుపడుతున్నాయి. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి G7 దేశాలు అంటున్నాయి. మరి ఈ దేశాల యొక్క ప్రతిఘటనని ఇరాన్ పట్టించుకుంటుందా, లేకపోతే మాకు సంబంధం లేదు, ఆ మార్గంలో రావాలంటే ఈ ఫీజు కట్టి తీరాల్సిందని చెప్పి ఇరాన్ చెప్తోంది. చూడాలి ఈ టోల్ ఫీజు ఎంతకాలం వసూలు చేస్తారు, ఎందుకంటే దానికి చట్టబద్ధత కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఇరాన్లో.